హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ యువర్ పావని. ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఒక కొత్త వ్లాగ్తో వచ్చేసాను. అదేంటంటే రిపోర్టింగ్ వీడియో అన్నమాట. బికాస్ మా ఇంటి ముందర అయితే కొంచెం స్పేస్ ఉంది. సో మేము ఒక 7 to 8 పాట్స్ అనేది పెట్టుకున్నాము. ఫ్లవర్స్ కానివ్వండి, తులసి పాట్ అండ్ బ్రహ్మకమల పాట్స్. నేను మీకు తర్వాత ఆ వీడియో అన్ని చూపిస్తాను. ఆ పాట్స్ అన్ని చూపిస్తాను మీకు, ప్లాంట్స్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. సో ఈరోజు అయితే మేము దాన్ని మళ్ళీ రీపాటింగ్ చేద్దాం అనుకుంటున్నాము. బికాజ్ మనం దాన్ని అప్పుడప్పుడు రిపోర్టింగ్ చేసి మళ్ళీ మనం గొబ్బర అంతా యాడ్ చేస్తూ ఉంటేనే ప్లాంట్స్ అనేవి బాగా పెరుగుతాయి. సో ఈరోజు అయితే నేను మీకు ఆ వీడియో మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. సో మిస్ చేసుకోకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి, ఇదే అండి మా క్యూట్ లిటిల్ ప్లాంట్స్. ఇవే మాకున్న స్పేస్లో మేమైతే ఇన్ని పాట్స్ అయితే మేము గ్రో చేసుకోగలము. ఎక్కువ స్పేస్ ఉంటే మనం మంచి గార్డెన్ లాగా కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. బట్ మాకున్న ప్లేస్లో అయితే మేము ఒక 7 to 8 పాట్స్ అయితే పెట్టుకున్నాము. అండ్ నేనైతే ఫస్ట్ మా మమ్మీ నాకు సజెషన్ ఇస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేసి. సో ఫస్ట్ అయితే తులసి ప్లాంట్ ఉంది కాబట్టి దానికి వచ్చిన సీడ్స్ అన్నీ తీసేస్తున్నాను. బికాస్ సీడ్స్ అన్నవి డ్రై అయిపోతే మళ్ళీ ప్లాంట్ కూడా డ్రై అయిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఆ సీడ్స్ డ్రై అయిపోయిన తక్షణమే తీసేయాలండి. నేను మమ్మీ అయితే ప్లాంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మాట్లాడుకుంటూ ఉంటే మా చిట్టి, మా క్యూట్ లిటిల్ క్యాట్ అయితే ఆడుకుంటా ఉంది అక్కడ. దానికి రంగోలీ అంటే చాలా ఇష్టం. రంగోలీ ఉన్నిందంటే మొత్తం హోలీ ఆడేస్తుంది. సో అది చూస్తూ ఉన్నింది కాబట్టి క్యూట్గా దాన్ని కూడా వీడియో తీశాను నేను. సో నిన్నైతే పౌర్ణమి ఉన్నింది కాబట్టి నిన్న అంతా పూజ చేసాము ఇంట్లో. అండ్ మీకు ఇంకొకటి గమనించారా గాయస్, మా ఇంటి ముందర అయితే మంచి అక్కడ దేవుడి విగ్రహం అయితే కనిపిస్తుంది, శివుడిది. మీకు ఎవరికైనా కనిపిస్తుందా? నేను జూమ్ చేస్తున్నాను. అక్కడ ఒక మంచి శివుడి దేవుడి బొమ్మ ఉంది. నైట్ అయితే లైటింగ్ కూడా ఉంటుంది కాబట్టి మంచి అటు తిరగగానే ఏదో దేవుడు ఉన్నట్టే ఫీలింగ్ వస్తుంది నాకైతే. సో మంచి వ్యూ అన్నమాట అది. అండ్ ఇంకా అయితే ప్లాంట్స్ దగ్గరికి వచ్చేస్తే చూస్తున్నారు కదా మీరే. సో చాలా డ్రై అయిపోయింది మట్టి కూడా. బికాజ్ మేము చాలా డేస్ అయిపోయింది మేము పాట్స్ అన్ని మళ్ళీ రిపోర్టింగ్ చేసి. ఇక్కడ మళ్ళీ మా క్యూట్ లిటిల్ పై వచ్చింది. ఓకే, సో చాలా డేస్ అయిపోయింది కాబట్టి అలా అయిపోయింది. కానీ మేము డైలీ అయితే వాటర్ వేస్తాము. మా మమ్మీ అయితే డైలీ వాటర్ వేస్తుంది. అండ్ టీది ఉంటుంది కదా, అది లాస్ట్లో మనం టీ చేసుకున్నది అది ఉంటుంది కాబట్టి మేము దాన్ని కూడా యాడ్ చేస్తాం. బికాజ్ అది కూడా ఒక మంచి గొబ్బర అవుతుంది. ఈ టిప్ అయితే మా మమ్మీ నాకు చెప్పింది. సో మీరు టీ ఎవరైనా చేసుకునే వాళ్ళైతే దాన్ని వేస్ట్ చేయకండి. ప్లాంట్స్ ఉంటే ప్లాంట్స్కి వేసేయండి, అది మంచి గొబ్బర అయ్యి ప్లాంట్స్ ఇంకా బాగా వస్తుంది. సో తులసి దాంట్లో కొంచెం మట్టి తక్కువ ఉంది కాబట్టి మా మమ్మీ మళ్ళీ మట్టి షిఫ్ట్ చేస్తూ ఉంది. అండ్ ఈ బాక్స్లో చూపిస్తున్నది అయితే మీకు నీమ్ అంటే వేపాకు పౌడర్ అన్నమాట. ఇది అయితే ఆన్లైన్లో తీసుకున్నాను నేను. సో ఇది మంచి గొబ్బర లాగా యాడ్ చేస్తుంది ప్లాంట్స్కి. సో దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఎంత ఫన్నీగా ఉంది చూడండి గాయస్, మా క్యూట్ లిటిల్ పాయ్, మా చిట్టి ఎంత బాగా చూస్తుంది మమ్మల్ని. నేనైతే ఇక్కడ గొబ్బరానైతే యాడ్ చేస్తున్నానండి. సో ఈ గొబ్బర అయితే చాలా బాగా ప్లాంట్స్కి గ్రో ఇవ్వడానికైతే నేను మంచి సజెషన్ అనే చెప్తాను. సో మనం మొత్తం ప్లాంట్స్ చుట్టూ వేసేసి కాస్త మిక్స్ చేసేస్తే సరిపోతుంది. ఎక్కువ మళ్ళీ దాన్ని డిక్ చేసి అంతా చేయాల్సిన అవసరం లేదు. పైన వేసుకున్నా కూడా సరిపోతుంది. మట్టిని అయితే మొత్తం డిక్ చేస్తున్నానండి. బికాస్ కింద డ్రై అని చెప్పాను కదా, నేను మొత్తం కిందికి పైకి అంతా కొంచెం మిక్స్ చేస్తున్నాను. సో అది సెట్ అయిపోతుంది బేస్ అనేది. తర్వాత ప్లాంట్ అనేది మనం మంచిగా ప్లాంట్ చేయొచ్చు. ఈ గ్యాప్లోనే కొంచెం నాకు అది స్టిక్లో ఉన్నది హ్యాండ్లోకి వెళ్ళిపోయింది. సో చూసుకుంటున్నాను నేను లోపలికి వెళ్ళిపోయిందని. మా మమ్మీ చెప్తా ఉంది చూసుకోవాలి కదా అని చెప్తా ఉంది. అండ్ నెక్స్ట్ నేను మొత్తం మిక్స్ చేసేసాను. ఈ పాట్కి వచ్చేసాను. లాస్ట్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను నేను. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేస్తున్నాను. దీంట్లో అయితే ప్లాంట్ ఉంది కాబట్టి కొంచెం చూసుకొని మిక్స్ చేసుకుంటున్నాను స్లోగా. నేను మా మమ్మీ అయితే చాలా కబుర్లు చెప్పుకుంటూ చేస్తున్నాము. అందుకే మంచి ఫన్నీ అన్నమాట. ప్లాంట్స్ ఉండటం కానీ, దాన్ని చూసుకోవడం కానీ, దాని నుంచి వచ్చే మనకి ఫ్రెష్నెస్ కానివ్వండి, చాలా బాగుంటుంది.
ద లాస్ట్ ఫైనల్ వాటరింగ్ చేస్తున్నాను. మనీ ప్లాంట్ కూడా పెట్టేశాను అండ్ నెక్స్ట్ గొబ్రా వేసాను. మంచిగా దాన్ని మొత్తం మిక్స్ చేశాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వాటరింగ్ చేసుకుంటే ఇంకా ఫైనల్ అయిపోయినట్టే. ఎంత ఏమైనా కూడా ప్లాంట్స్ అన్నవి ఇంటి ముందర చక్కగా ఇలా కళకళ అంటూ గ్రీనరీతో ఉంటేనే హ్యాపీనెస్సే వేరు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇలా ప్లాంట్స్ని నేను డైలీ చూసుకోవడం కానివ్వండి, దాన్ని రీపోర్టింగ్ చేయడం కానివ్వండి, చాలా అంటే చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, బాయ్ బాయ్.